సర్కారు పరీక్షపై ఆశల ఆగ్రహం. జ్ఞాపక శక్తి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆశా కార్యకర్తలు కన్నెర్ర చేశారు. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడితో సతమతం అవుతుండగా పరీక్షల పేరిట మానసికంగా వేధించాలని సర్కారు చూస్తుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. 33 ఏళ్లుగా అనేక శిక్షణలు తీసుకుంటున్న తమకు మళ్ళీ పరీక్షించే నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దొరికింది వార్త. ఇది వార్త ఏందాట? జ్ఞాపక శక్తి పరీక్షలు నిర్వహించాలట. ఎవరికి? ఈ ఆశా వర్కర్లకాట. సిగ్గు ఉందా? సిగ్గు ఉందా రాజకీయ నాయకులకు? ఎంత చదివి ఒకడు ఎమ్మెల్యే అవుతుండు? ఒక ఎమ్మెల్యే ఎంత క్వాలిఫికేషన్, ఎంత చదువుకొని ఎమ్మెల్యే అవుతుండు నియోజకవర్గానికి? ఒక ఎంపీ ఎంత చదువుకొని, ఎంతవరకు చదువుకొని ఎంపీ అవుతుండు? ఏం అర్హత ఉందని, ఏ డిగ్రీ కంప్లీట్ చేసిరని, ఏ పీజీ కంప్లీట్ చేసిరని, ఏ గ్రాడ్యుయేషన్ పూర్తయిందని చెప్పేసి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతుండు? మీ లెక్కలు బయటికి తీయరు. ఫస్ట్ మీకు పెట్టాలి ఎగ్జామ్లు. ఒకటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నామినేషన్ ఫీజు కట్టి నామినేషన్ వేయడం కాదు, వాడికి మనం ఎగ్జామ్ పెట్టాలి. ఆ క్వశ్చన్ పేపర్ కూడా కామన్ మ్యాన్ తయారు చేయాలి. మీరు పెద్ద పీకి పరీక్షలు రాసి అధికారంలో కూర్చున్నట్టు ఆశా వర్కర్లకు, ఆశా వాళ్ళకు కూడా మీరు గాళ్ళపైన ఎగ్జామ్లు పెడతారు. జ్ఞాపక శక్తి మీకు, జ్ఞాపక శక్తి దండగాసులు. మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయి జ్ఞాపక శక్తి కోల్పోయేది మీరు. మీకు ఉండాలి బుద్ధి, మీకు కావాలి ఎగ్జామ్లు, మీకు కావాలి పరీక్షలు. గిట్లా చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళపైన జ్ఞాపక శక్తి పరీక్షలు పెడతారంటే, మీ జ్ఞాపక శక్తి గురించి పరీక్షలు పెడితే ముఖ్యమంత్రి కానించి కార్పొరేటర్ దాకా అందరూ కూడా 0 మార్కులు వస్తాయి, అట్టర్ ఫెయిల్ అవుతారు. వీళ్ళకి పెడతారు పరీక్షలు. మీకేం క్వాలిఫికేషన్ ఉందని మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు? ఏదో పైసలు పంచి జనాలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఎమ్మెల్యేలు అవుతారు తప్ప అన్ని పార్టీల వారిని అంటున్నా. బుద్ధి ఉండాలి. మనం కూడా పెట్టాలి వీళ్ళకి. తిరుగుబాటు లేక, ప్రశ్నించే తత్వం లేక, మనం అనక ఒక ఎమ్మెల్యేని ఎవడని అంటాడా? సార్ మీరు ఏం చదువుకున్నారని మీకు ఓటేయాలని అంటారా? అనరు. ఇప్పుడు గీళ్ళ ఆశా వర్కర్ల పైన, గీళ్ళ పైన కూడా గింత కథ నడుస్తూ ఉన్నది. వీళ్ళకి ఎగ్జామ్ పెట్టాలట. వీళ్ళు చాలా క్లియర్. 33 ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్న వారికి పరీక్షలు పెడితే నిన్నగాక మొన్న వచ్చినందుకు ఒక ఎమ్మెల్యే కొడుకుకి టికెట్ ఇచ్చి ఎంపీని చేస్తారే, వాళ్ళకి ఏ పరీక్షలు పెట్టాలి మనం? ఈ చైతన్యం ప్రజల్లో రావాలి. ఈ ప్రశ్నించే తత్వం లేక ఇప్పుడు ఇందులో రేపు మీ అమ్మ ఉంటుంది, మీ అక్క ఉంటుంది, మీ చెల్లె ఉంటుంది, లేకపోతే మీ నాయనమ్మ ఉంటుంది, ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ ఉద్యోగాలు పోయినట్టే కదా. వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకు రావద్దు రేపు అంటే మన నుండే మొదలవ్వాలి ఆ క్వశ్చనింగ్ అనేది. అది చేయక ఊడిగా చేస్తే రాజకీయ నాయకులు నెక్కిలా కూర్చుంటారు. పాఠ్య పుస్తకాలు వాపస్. కేసీఆర్ పేరు ఉన్నదని 25 లక్షల పుస్తకాలు వెనక్కి. ఇక అదంతా దండగా. ఆ పని చేసేటప్పుడు అన్న చూసుకోవాలి. ఇప్పుడు అవన్నీ 25 లక్షల పుస్తకాల కంటే ఒక్కో పుస్తకానికి కమస్కం ఒక 50 రూపాయలు పడ్డా కూడా తక్కువ వేసుకున్నా కూడా ఒక ముచ్చట ఉదాహరణకు అనుకున్నా కూడా 25 లక్షల పుస్తకాలకు ఎన్ని డబ్బులు అయి ఉంటాయి. అదంతా కూడా ఇప్పుడు వృధా. చింపి అటలు చింపి మళ్ళీ కొత్త అటలు వేస్తారా? ఏం చేస్తారో కానీ గిది పనితీరు. మాజీ సీఎం, మాజీ మంత్రుల పేర్లు అది కనబడకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం పేర్లను పేజీపై స్టిక్కర్లు అతికించి ఇవ్వాలని నిర్ణయం. పుస్తకాలు వెనక్కి తెప్పించాలంటూ డీఈఓలకు ఆదేశం. కేసీఆర్ పేరుంటే తప్పేంటి, ఇదేనా హుందాతనం అని సబితా గారు క్వశ్చన్ చేసిరట. సంకుచిత రాజకీయాలకు ప్రజాధనం వృధా అని కాదా? ఇప్పుడు దండిగే కదా. మీరు పొరపాటు చేసింది మీరే, కేసీఆర్ పేరు చూసుకొని మీరే, పంపిణీ చేసింది మీరే. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తెప్పించి పుస్తకాలు ఇచ్చి లాక్కొని స్టిక్కర్లు అతికిచ్చి మళ్ళీ పంపిణీ చేసి ట్రాన్స్పోర్ట్కు దానికి దీనికి స్టిక్కర్లకు ఇదంతా కూడా ఎవరిదయా సొమ్ము అంటే మనదేనయ్యా, మనదే సొమ్ము. గట్లుంటుంది కథ. రైట్. సాక్షి నిరంతర గరిష్ట నిల్వలతోనే నష్టం. కాళేశ్వరం బారేజ్లపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్కు నిపుణుల కమిటీ విచారణ. నిర్మాణం జరిగినప్పటి నుంచి బారేజ్లను పూర్తిగా నింపారు. నీటి ఒత్తిడి పెరిగిపోయి బుంగలు ఏర్పడ్డాయి. వాటిని సకాలంలో పూడ్చక నష్టానికి దారితీశాయని వెల్లడి. అయితే కట్టుడు మంచిగానే కట్టిరాట, కానీ ఏం చేసిరాట అంటే కట్టుడుతోనే దాన్ని మంచిగా పూర్తిగా ఎండిపోయి గట్టి పడక ముందుకే నిండా నీళ్ళు నింపిరాట. నిండా నీళ్ళు నింపగానే ఇక బుడగలు అనేది మొదలైనవి, ఆ పగుళ్ళు అనేవి వచ్చినాయి అని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక దాని నుంచెల్లే మళ్ళా వచ్చిన దాన్ని, ఆ బుడగలను సకాలంలో ఎంబటే చూసి దాన్ని గమనించి దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేయకపోగా అది దారి తీసిందని. ఇక రిపేర్ పనులు చేపడితే మళ్ళీ ఏం ప్రొజెక్ట్ అవుతుంది అనుకున్నాడో ఏమో కేసీఆర్ గారు. కానీ ఎప్పుడు కూడా జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం అయితే చేసినట్టయితే కాళేశ్వరం విషయంలో అనిపించలే.
బిగుస్తున్న గొర్రెల ఉచ్చు కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా దర్యాప్తు. ఏసీబీతో పాటు రంగంలోకి ఈడీ. మనీ లాండరింగ్ అంశంపై కేసు నమోదు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ సమగ్ర సమాచారం కోరుతూ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీకి లేఖ. అత్యవసరంగా పరిగణించి అందజేయాలంటూ సూచన. ఇప్పటికీ 9 మంది అరెస్టు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు దొరికితే కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయట. నేడు పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు పోతారు. గిది గొర్రెల కుంభకోణంలో జరిగిన కథ గిది. ఇక మొత్తం ఉచ్చు బిగుసుకుంటుందట. ఒక్కొక్కరిని వెంబడి పడి ఇక అందరినీ కూడా పట్టుకుంటామని చెప్పేసి చెప్తుంది. నిబ్బరంతో నిలబడదాం. ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. భవిత మనదే. కేంద్రంలో బీజేపీ 240 స్థానాలకి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా అడగకుండా చంద్రబాబు పాపం చేశారు. ఇక ప్రత్యేక హోదా అడగకుండా పాపం చేసిర్రు అని చెప్పేసి ఇక జగన్మోహన్ రెడ్డి అంటుండు. భవిత మనదే, భవిష్యత్తు మనదే అని కూడా ఇక చెప్తుండు. ఇక చూడాలి. ఇందాక చూసుకున్నాం. ఇక కేంద్ర మంత్రులు అయ్యారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. రైట్. మరి ఈరోజు ఇక వార్తా కథనాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక మనం మొదట చర్చించినట్టు ఇక చూసుకుంటే కేసీఆర్ చుట్టూ కావచ్చు కొంత ఉచ్చు బిగుసుకుంటున్నది. ఈ గొర్రెల పంపిణీ విషయంలో ఇక పరారులో ఉన్నారట కొందరు కాంట్రాక్టర్లు. ఒకవేళ వాళ్ళు కానీ దొరికితే ఇంకా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చేది కూడా ఉన్నది.